Yeah. Good morning, all of you. My voice is clear. Please confirm once. Voice వినపడుతుందా guys? Hello. మా mute. వినిపిస్తుంది వినిపిస్తుంది సార్. సార్. So, done guys. Today మనం SAP FICO S4 HANA చేంజెస్ సంబంధించిన డెమో క్లియర్ కట్ గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. SAP ఎందుకు నేర్చుకోవాలి? SAP నేర్చుకుంటే మార్కెట్లో అవకాశాలు ఎలా ఉంటాయి? సో ఫ్రెషర్ శాలరీస్ ఎలా ఉంటాయి? ఎక్స్పీరియన్స్ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి? ఎస్ఏపి నేర్చుకుంటే మనము ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ చేయొచ్చు, ఎలాంటి ప్లేసెస్లో మనకు అవకాశాలు ఉంటాయి, దీంట్లో ఎన్ని టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, ఏ మాడ్యూల్ ఎందుకు ఉపయోగపడుతుంది, దీంట్లో మెయిన్ మాడ్యూల్ ఏంటి, ఓకే, దాని యొక్క జాబ్ ఆఫర్స్ మార్కెట్లో ఎలా ఉంటాయి, S4 HANA చేంజెస్ ఏంటి అనేది కూడా టుడే ఫస్ట్ క్లాస్లో డెమో సెషన్స్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో గైస్, మనకి టాలీ కోర్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏంటంటే ఎస్ఏపి. ఈ ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల మనకి ఎంఎన్సీ కంపెనీస్లో ఏ విధంగా జాబ్స్ అవైలబిలిటీ ఉంటాయి, దీని యొక్క రేంజెస్ ఏ విధంగా ఉంటాయో కూడా డిస్కషన్ చేద్దాం క్లియర్గా. ఓకేనా? డన్. సో లైక్ మనకి ఏపీ తెలంగాణ నుంచి మనకి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ జాయిన్ అయి ఉన్నారు. ఓకే, మన టోటల్గా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ రికార్డింగ్ నేనే చేస్తాను, మీకు గూగుల్ అంటే లైక్ డ్రైవ్ యాక్సెస్ ఇస్తాను. ఓకేనా? డ్రైవ్లో మీకు ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత 10-11 లోపల మీకు అప్డేట్ అవుతాయి. మీరు మీ మెయిల్లో డ్రైవ్లోకి వెళ్ళి వీడియో చూసుకోవచ్చు ఆఫ్టర్ క్లాస్ రికార్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకేనా? డన్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కన్ఫర్మ్ చేయండి ఒకరు. కన్ఫర్మ్ చేయండి మా, పీపీటీ కనబడుతుందా? హలో గైస్, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. ఓకే గైస్, సార్ కనిపిస్తుంది. ఓకే అమ్మా. సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇది మన యొక్క ఇన్స్టిట్యూషన్. ఆఫ్లైన్ ఆన్లైన్ వీకెండ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మన ప్లేస్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడపలో ఉంటుంది నా యొక్క ఇన్స్టిట్యూషన్. త్రూఅవుట్ ఏపీ తెలంగాణ అండ్ అబ్రాడ్స్లో ఉన్న వాళ్ళకు ఆన్లైన్ ట్రైనింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నా యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్. ఓకే, ఇప్పుడు లైక్ మనం డెమోలోకి వెళ్ళే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. నా పేరు లోకేష్. నేను ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. జాబ్ రోల్స్ పిఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి. ఓకే, టీఓటీ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్. మనం ఇండియాలో స్కిల్ సెంటర్స్లో ఎక్కడికైనా వెళ్ళి ట్రైన్ చేయొచ్చు స్టూడెంట్స్ని, సర్టిఫైడ్ అయిన పర్సన్ని. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ మనకి ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ 10 years ఉందన్నమాట. స్టిల్ నౌ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో గత 10 years నుంచి 18,000+ స్టూడెంట్స్ మనం ట్రైన్ చేయడం జరిగింది. అండ్ ప్లేస్మెంట్స్ 500+ డిఫరెంట్ సెక్టార్స్లో జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హాబీస్: లర్నింగ్ న్యూ అప్లికేషన్, డెవలప్ న్యూ కంటెంట్, ప్రొవైడ్ క్వాలిటీ నాలెడ్జ్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే, మెయిన్ గోల్ వచ్చేసి ట్రైనింగ్ ఫర్ మ్యాక్సిమం 50K అబౌవ్ స్టూడెంట్స్ ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో, రియల్ టైమ్ సినారియోస్తో అనేది మన యొక్క మెయిన్ మోటో. ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇది నా యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్. 34,000+ సబ్స్క్రైబర్స్తో మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఎండ్ అవుతుంది. టాలీ ప్రైమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ అండ్ ఎస్ఏపి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ మనము మన యొక్క ఛానల్లో ఉంటుంది. ఎవరైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బాగాలేకుండా ఉంటారో అలాంటి వాళ్ళకు మన యొక్క ఛానల్ అనేది చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ యూట్యూబ్ చూసి నేర్చుకుని జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు తెలియని సబ్జెక్ట్ ఏదైనా ఉంటే మన ఛానల్లో చూసి నేర్చుకొని ఇంకా కొంచెం గ్రో అవుతున్న వాళ్ళు కూడా మార్కెట్లో ఉన్నారు. వాళ్ళు రకరకాలుగా వాట్సాప్ కామెంట్స్ కానీ అవన్నీ కూడా పెడుతూ ఉంటారు నాకు. ఇది నా యొక్క ఇన్స్టిట్యూషన్ కడపలో. మనకి ఈ విధంగా ఉంటుంది నా సెంటర్. ఓకే, సో మన దగ్గర నేర్చుకొని జాబ్స్ వచ్చిన వాళ్ళు లైక్ మధులత 1.5 lakhs వచ్చిందనమాట. తర్వాత నరసింహ టీసీఎస్ కంపెనీలో వచ్చింది 15 lakhs.
కేదార్నాథ్ 19 lakhs మన దగ్గర ప్లేస్ అయిన వాళ్ళు. నా యొక్క మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయమ్మా. amazon.in వెళ్తే టాలీ లోకేష్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, టాలీకి సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆన్సర్స్ కూడా, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మెటీరియల్స్లో కూడా అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. తర్వాత మన సబ్జెక్ట్కి వచ్చినట్లయితే చూడండి, ఇప్పుడు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనే కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోవాలి, సో ఎంఎన్సి కంపెనీస్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, లోకల్స్ కాకుండా ఎంఎన్సి కంపెనీలకు వెళ్ళి జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకు S/4HANA అనేది మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకోవాలి. ఓకే, సెక్టార్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. గైస్, స్మాల్ స్కేల్ మీడియం స్కేల్స్లో టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎస్ఏపిని ఉపయోగిస్తారు. అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ చెప్పండి. సో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఏమి తయారు చేస్తారండి? ఎనీవన్ చెప్పండి గైస్. ఇప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారని చెప్పాం. ఈ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో అసలు ఏమి తయారవుతాయి చెప్పండి గైస్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎస్ఏపికి సంబంధించి ఏమి తయారవుతాయి చెప్పండి గైస్. హలో, వాయిస్ ఇస్ క్లియర్ మా? మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు చెప్పండి. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఏమి తయారు చేస్తారు? నో ఐడియా? సే ఎస్ సార్. హలో, No ideas. యా. No ideas. ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న మొబైల్ ఎక్కడ తయారు చేస్తారమ్మా? అది చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్. మీ షర్ట్లు మీరు ధరించే డ్రెస్సులు ఎక్కడ తయారు చేస్తారమ్మా? ఉమ్, మీరు వేర్ చేస్తున్నారు కదా డ్రెస్సెస్ కానీ, అవన్నీ ఎక్కడ తయారు చేస్తారు? ల్యాప్టాప్లు ఎక్కడ తయారు చేస్తారు? మెడిసిన్స్ ఎక్కడ తయారు చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అని చెప్పండి, సరిపోతుంది. దానికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఒక కంపెనీలో తయారు చేస్తారు సార్, లేదు అంటే ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తారు సార్ అంటే సరిపోతుంది. దాన్ని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు. అంతేగా, సింపుల్. సో ఇప్పుడు మార్కెట్లో మీరు గమనించాలి, ఒక ప్రోడక్ట్ ఒక కంపెనీలో తయారు చేస్తున్నారు అంటే, ఒక ప్రోడక్ట్ ఒక కంపెనీలో తయారు చేస్తున్నారు అంటే ఆ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ చాలా టర్న్ ఓవర్ కలిగి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ యూజ్ చేయరు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్స్ లో లార్జ్ స్కేల్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు. అది ఏంటి అంటే మార్కెట్లో మనకి ఎస్ఏపి అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా వరల్డ్ వైడ్ లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని అకౌంట్స్ గా యూజ్ చేస్తారు. ఇదే టాప్ లో ఉంటుంది మనకి మార్కెట్ లో. కాబట్టి ఎస్ఏపి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది మనకు అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు. ఓకేనా? ఓకే, ఈ లార్జ్ స్కేల్ లైక్ ఎస్ఏపిలోకి ఎంటర్ అయ్యే ముందు మనము బేసిక్స్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్ఏపి, అబౌట్ ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్, చెకింగ్ రిపోర్ట్స్ ఆఫ్ ఎస్ఏపి, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. మనకి ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటే గైస్ 1 year అయినా ఉంటుంది, 6 months అయినా ఉంటుంది, 3 months అయినా ఉంటుంది, 45 days అయినా ఉంటుంది. మనకు రియల్ టైంలో అవసరమయ్యే కంటెంట్ మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. ఓకేనా? ఓకే, మన కోర్స్ వచ్చేసి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అండ్ S/4HANA. టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్ గా ఎలా అప్డేషన్ చేశారో, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అంటే ECC 6.0 నుంచి S/4HANA అంటే 95% మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. ఆ 5% 2-3 చోట్ల లేదా 4-5 చోట్ల మనకి అప్డేషన్ చేశారు. అది ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. అసలు ఈ యొక్క కోర్సు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనే దానికి మీనింగ్ తెలుసుకోవాలి. మనం మీనింగ్ అనేది తెలుసుకోవాల్సి వస్తుంది. చూడండి గైస్, అసలు మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ మీరు గమనించినట్లయితే ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఎస్ఏపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఎఫ్ఐసిఓ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి.
సో ఎస్ఏపిని ఫస్ట్ 1972లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఎస్ఏపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవాళ్ళు. సో తర్వాత 1977లో రీనేమ్ చేస్తూ సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ గా దీని నేమ్ అనేది రీనేమ్ చేయడం జరిగింది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి గైస్. ఓకే, లైక్ సిస్టమ్స్ అంటే ఏంటి, అప్లికేషన్స్ అంటే ఏంటి, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి? మీకు తెలిసినంత వరకు చెప్పండి, ప్రాబ్లం లేదు, నో నీడ్. అసలు సిస్టమ్స్ అంటే ఏంటి మా చెప్పండి, ఎనీవన్ చెప్పండి గైస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిస్టమ్స్ అంటే ఏంటి అసలు? గైస్ ఇక్కడ చెప్పకపోతే ఫైన్ వేయడం అలాంటివి ఏం జరగదు. కొంచెం నోరు తెరిచి ఓపెన్ చేసి మాట్లాడండి. ఇక్కడే మీరు మాట్లాడలేకపోతే రేపు జాబ్ చేసే ప్లేస్ లో అసలు మాట్లాడలేరు. క్వశ్చన్ అడిగాను, మీకు ఏమి తెలుసు అనేది జస్ట్ మీరు మౌత్ చేసి మాట్లాడండి. ఇక్కడే సైలెంట్గా ఉండి అక్కడ సైలెంట్గా ఉండి జాబ్ చేయడానికి మీరు సెట్ గారు. చెప్తున్నాను, అసలు సైలెన్స్ అనేది దానంత భయంకరమైన డిసీజెస్ ఏమి ఉండదు మార్కెట్ లో. సైలెన్స్ అనేది మాత్రం ఉండొద్దు. మీరు ఒక కోర్స్ నేర్చుకుంటున్నారు, రేపు జాబ్ చేయాలనుకుంటున్నారు, మౌత్ ఓపెన్ చేసి మాట్లాడితేనే నువ్వు మార్కెట్లో సక్సెస్ అవ్వగలుగుతావు. వాళ్ళు చెప్తారులే నేను సైలెంట్గా ఉంటాను, వీళ్ళు చెప్తారులే సైలెంట్గా ఉంటానంటే నష్టం ఎవరికి? మీకే. కాబట్టి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మాట్లాడాలి, తప్పో ఒప్పో ఇక్కడేం ఫైన్ ఏం వేరుగా. సో అది కూడా మీరు గమనించాలి. ఓకేనా, చెప్పండి కరీం. సిస్టమ్స్ అంటే ఏంటి? వెరీ గుడ్. కంప్యూటర్స్, కంప్యూటర్స్, ఇంకా సిస్టమ్, ఇంకా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ఇవన్నీ ఏంటి? సిస్టమ్స్ అంటారు. వీటిని ఏమంటారు? డేటా, సిస్టమ్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? అప్లికేషన్స్ అన్నారు. అప్లికేషన్స్ అంటే ఏంటి? ఏంటిమా అప్లికేషన్స్ అంటే ఏంటిమా? చెప్పండి గైస్, అప్లికేషన్స్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? ఇప్పుడు మీరు నేర్చుకున్న హ్మ్, చెప్పండి. సిస్టమ్ లో యూజ్ చేసే సిస్టమ్ లో యూజ్ చేసే సాఫ్ట్వేర్ సార్. సిస్టమ్ లో యూజ్ చేసే ఓకే, ఇంకా సాఫ్ట్వేర్ ని అప్లికేషన్స్ అంటారు. అదే ఏంటి ఆ అప్లికేషన్ పేర్లు ఏంటి? ఎగ్జాంపుల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి. వెరీ గుడ్, సూపర్. ఇంకా ఎంఎస్ ఆఫీస్, ఎం ఎం ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక టాలీ, అప్లికేషన్. వర్డ్, నెక్స్ట్ టాలీ. టాలీ అనేది ఎంఎస్ ఒక అప్లికేషన్. ఇంకా శాప్ అనేది ఒక అప్లికేషన్. యాప్, జావా, పైథాన్, సి లాంగ్వేజ్, ఇవన్నీ ఏంటి? అప్లికేషన్స్ అండి. మీరు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటారంటే దాని పేరు ఏంటి? అప్లికేషన్. ఎప్పుడో కనిపెట్టారు వాటిని, స్టిల్ ఇప్పటికి మీరు నేర్చుకుంటూ వస్తున్నారు, రేపు మీ పిల్లలు కూడా నేర్చుకుంటూ వెళ్తారు. సో వాటినే అప్లికేషన్స్ అంటాం మనం. అప్లికేషన్స్ అంటాం. సో ఎంఎస్ ఆఫీస్, టాలీ, ఎస్ఏపి ఎప్పుడో కనిపెట్టారు, స్టిల్ మనం నేర్చుకుంటుండలా, రేపు ఫర్దర్ ఫ్యూచర్ లో జనరేషన్ కూడా నేర్చుకుంటాయి. ఓకే, వాటిని అప్లికేషన్స్ అంటాం. తర్వాత ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, బయ్యింగ్ అండ్ సెల్లింగ్. మార్కెట్ లో మనము గూడ్స్ పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తూ ఉంటాం, సర్వీస్ పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తూ ఉంటాం. వాటికి సంబంధించిన డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడాన్నే ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటాం. ఒక సిస్టంలో, ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్లో మీ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే డేటా మెయింటైన్ చేయడమే ఎస్ఏపి. ఓకే, ఎస్ అంటే సిస్టమ్స్, ఏ అంటే అప్లికేషన్స్, పి అంటే ప్రొడక్ట్స్. అది ఎస్ఏపి యొక్క ఫుల్ ఫామ్. ఓకే, తర్వాత ఎఫ్ఐ. ఎఫ్ఐ మీన్స్ ఫైనాన్స్, సిఓ మీన్స్ కంట్రోలింగ్. సో ఎఫ్ఐ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అన్నాం. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి అసలు చెప్పండి. ఇప్పుడు ఎఫ్ఐ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్ అన్నాం. ఏం షో చేస్తుంది ఎఫ్ఐ?
ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. కంట్రోల్ ఏం షో చేస్తుంది? మనకి ఇంటర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. అసలు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? చెప్పండి. మీకు తెలిసిన వరకు చెప్పండి. ప్రాబ్లం లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్? ఓకే. ఎనీవన్? ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు. నో ఐడియా? Balance sheets, చెప్పండి, పర్లేదు. financial reports that Hmm. are submitted for credit rating, ఓకే. వెరీ గుడ్. audit So, reports. like, These are the external మీరు reports. 1 ఇయర్ నుంచి బిజినెస్ చేసి ఉంటారు. ఏప్రిల్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్‌తో స్టార్ట్ అవుతుంది. 31st 3కి ఎండ్ అవుతుంది. ఈ సంవత్సరం కాలం పాటు నువ్వు చేసిన బిజినెస్ ఏవైతే ఉంటాయో, ఫైనల్‌గా నీ బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా, లాస్‌లో ఉందా అనేది షో చేసేది ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. ఎందుకు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటున్నాం? రేపు ఇప్పుడు టాటా కంపెనీ ఉంది. వాళ్ళకి 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా ప్లే, టాటా టెలికాం ఇలా చాలా కంపెనీలు ఉంటాయి. ఆ 10 కంపెనీల యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అన్నిటి కలిపి ప్రపంచానికి 31st మార్చ్‌లో టాటా కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. నా కంపెనీ ఈ ఇయర్‌లో ఇన్ని వేల డాలర్‌లో ప్రాఫిట్‌లో ఉంది అనేది ఎందుకు షో చేస్తారు వాళ్ళు ప్రపంచానికి అంటే, మీ దగ్గర డబ్బులుందండి. 1,00,000 డబ్బులుంది. మీరంతా డబ్బులు తీసుకొచ్చి కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి. యెస్, ఈ కంపెనీ బాగుంది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి డబ్బులు ఇంక్రీజ్ అవుతదని మనకు తెలుస్తుంది. అదే వాళ్ళు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేయకపోయారనుకోండి, ఆ కంపెనీలో నష్టాల్లో ఉంది. ఆ కంపెనీలో డబ్బులు పెడితే మనకు వెళ్ళిపోతుంది అని మీరు పెట్టరు. ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. షేర్లు కొనడం, అమ్మడం జరగదు. సో, అందుకే పెద్ద పెద్ద రిలయన్స్ కంపెనీ, టాటా కంపెనీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే బయటికి అనౌన్స్ చేస్తారు. రేపు ఏదైనా వాళ్ళు లండన్‌లో ఒక కంపెనీ పెట్టాలి. వాళ్ళకి డబ్బులు కావాలి. మీలాంటి ఇన్వెస్టర్స్ మార్కెట్‌లో లేకపోతే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తది? రాదు. కాబట్టి ఫైనాన్స్ మీన్స్ షోయింగ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటాం. కంట్రోలింగ్ ఇంటర్నల్ రిపోర్టింగ్. సో, దీన్ని మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అని కూడా పిలుస్తారు. అసలు ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్నల్ రిపోర్టింగ్? చెప్పండి. చెప్పండి గైస్. This helps for cutting the cost cutting and so to take managerial decisions. That's why we ఓకే. సో, make this reporting. ఇక్కడ ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అనుకున్నప్పుడు ఒక కాస్ట్ ఫిక్స్ చేస్తాం. ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఒక 100 crores బడ్జెట్ ఫిక్స్ చేస్తాం. అంతకు మించి ఎక్కువ కాకూడదు. అంతకు మించి తక్కువ కాకూడదు. సో, ఆ లోపలే ఒక ప్రోడక్ట్ ని తయారు చేయాలి. ఆ లోపలే ఒక సినిమాని తీయాలి. దాన్ని కాస్ట్ రెడ్యూసర్ అంటారు. అంటే మీరు ఎంతైతే బడ్జెట్ పెట్టుకున్నారో ఆ లోపలే నువ్వు సినిమా తీసి చూపించాలి. లేదంటే ఆ ప్రోడక్ట్ తయారు చేసి చూపించాలి. అది కరెక్ట్ ఎస్టిమేషన్ ఉండాలి. కాబట్టి ఇంటర్నల్ గా డెసిషన్ మేకర్స్ ఉంటారు. సో, దాని ప్రకారంగా బిజినెస్ అనేది రన్ అవుతూ ఉంటది. ఇది బయటికి షో చేయరు. బిజినెస్ లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఎంత ఇన్కమ్ జరుగుతుంది అనేది బయటికి షో చేయరు. ఇంటర్నల్ గానే వర్క్ జరుగుతూ ఉంటుంది. సో, దీన్నే మనం ఏమని పిలుస్తాం? లైక్ మనకి కాస్ట్ సిఓ కంట్రోలింగ్ అంటాం. తర్వాత సో, ఇది 1972లో ఒక కస్టమర్‌తో దీన్ని స్టార్ట్ చేశారు. ఇది జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అని కూడా పిలుస్తాం. స్టిల్ నౌ మార్కెట్‌లో మనకి 4 లాక్స్ పైగానే కస్టమర్స్ ఉన్నారు. 200 మోర్ దాన్ కంట్రీస్‌లో. వరల్డ్ వైడ్‌లో ఇది థర్డ్ లార్జెస్ట్ కంపెనీగా వరల్డ్ వైడ్‌లో ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో ఒక ఈఆర్‌పీ గ్లోబల్ లీడర్‌గా ఇది మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్‌గా వెళ్తూ ఉంది. మాక్సిమం వరల్డ్ వైడ్ ట్రాన్సాక్షన్ మొత్తం 75% అండి ఎస్ఏపీని యూజ్ చేస్తున్నారు బిగ్ ఆర్గనైజేషన్స్ కి. ఇది డేటా బేస్డ్ సాఫ్ట్వేర్ అని కూడా పిలుస్తాం. ఒకప్పుడు ఒరాకిల్, ఎంఎస్ ఎస్క్యూఎల్, ఐబిఎం వాళ్ళది ఏరే వాళ్ళది యూజ్ చేసేవాళ్ళం డేటాబేస్. ఇప్పుడు S4 HANA వచ్చింది. అంటే ఓన్ గా ఎస్ఏపీ సాఫ్ట్వేర్ కూడా ఒక డేటాబేస్ వచ్చేసింది. ఓకే. 1972లో 5 మెంబర్స్ ఎక్స్ ఎంప్లాయీస్, ఐబిఎం ఎక్స్ ఎంప్లాయీస్ కంపెనీ నుంచి బయటకు వచ్చి వీళ్ళు సాఫ్ట్వేర్ ని కనిపెట్టారు. వెలన్ రూథర్, హోప్, హెక్టర్, ప్లాట్నర్, చిరా వీళ్ళ 5 మంది ఎక్స్ ఎంప్లాయీస్, ఐబిఎం ఎక్స్ ఎంప్లాయీస్ బయటకు వచ్చి సాఫ్ట్వేర్ ని ఇంట్రొడ్యూస్ చేసి ఒక కస్టమర్ తో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే. మనకి మార్కెట్ లో టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ.
మనకు ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి. ఎఫ్ఐ కన్సల్టెంట్ ఉంటుంది, ఎండ్ యూజర్ ఉంటుంది. ఎఫ్ఐ కన్సల్టెంట్ మీరు నేర్చుకునే కోర్స్ అన్నమాట. అసలు ఏం చేస్తారు సార్ ఈ కోర్స్ అంటే, డూయింగ్ కాన్ఫిగరేషన్స్, ఓకే, లైక్ కరెక్షన్స్, రెక్టిఫికేషన్ చేస్తారు. ఎర్రర్ కరెక్షన్స్ కూడా రెక్టిఫికేషన్ చేస్తారు. అంటే ఒక పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, ఆ పోస్ట్ చేయడానికి గల వర్క్ బ్యాక్ ఎండ్ లో మీరు చేస్తారు. అది ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క వర్క్. ఫ్రెషర్ శాలరీ మనకి 2.5 నుంచి 5 lakhs మధ్యలో ఉంటుంది. ఎక్స్పీరియన్స్ శాలరీ ఒక 5 years మీరు ఎక్స్పీరియన్స్ పెట్టారంటే 10 lakhs నుంచి 20 lakhs వరకు కూడా అవకాశాలు మనకు మార్కెట్లో ఉంటాయి ఎఫ్ఐ కన్సల్టెంట్ గా. ఎండ్ యూజర్ ఇన్వాయిస్ పోస్టింగ్. బ్యాక్ ఎండ్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేస్తే, ఫ్రంట్ ఎండ్ లో ఎండ్ యూజర్ పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాడు. అతని యొక్క ఫ్రెషర్ శాలరీ 1.8 lakh మధ్యలో ఉంటుంది. మాక్సిమం ఎక్స్పీరియన్స్ శాలరీ 5 lakhs, అంతకు మించి వెళ్ళదు. ఓకే, వీటిని ఫ్రెషర్ శాలరీ అండ్ ఎక్స్పీరియన్స్ శాలరీ ఎండ్ యూజర్ కి, ఎఫ్ఐ కన్సల్టెంట్ కి మనం చూస్తాం. కొంచెం రిస్క్ తీసుకుంటాం అనే వాళ్ళు ఎఫ్ఐ కన్సల్టెంట్. మేము రిస్క్ తీసుకోము, మాకు కొంచెం అమౌంట్ చాలు అనుకునే వాళ్ళు ఎండ్ యూజర్స్. రిస్క్ తీసుకోలేమనే వాళ్ళు ఎండ్ యూజర్స్. తర్వాత ఈఆర్పి సిస్టమ్ అంటే ఏంటి? ఈఆర్పి మీన్స్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఓకే, ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. ఒక ఫర్మ్ స్టార్ట్ చేయాలన్నా, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలన్నా, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ తర్వాత మనకి ఏం కావాలి? రిసోర్స్ కావాలి. రిసోర్స్ అంటే ఏంటి? మ్యాన్ పవర్, మెటీరియల్, ఇవంతా కూడా కావాలి. సో ఇవన్నీ కావాలంటే ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ కావాలి. దాన్నే ఈఆర్పి అంటాం. ఓకే, ఇక్కడ ఈఆర్పి టూల్ అంటే ఏంటంటే మిగతా వాటితో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. మిగతా సాఫ్ట్వేర్లతో కూడా ఇంటిగ్రేట్ అవ్వడం, కలవడం, దీన్నే ఈఆర్పి అంటారు. అంటే ఒక కస్టమర్ అంటే ఒక క్లయింట్ యొక్క గోల్స్ ని, ఆబ్జెక్టివ్స్ ని ఒక సాఫ్ట్వేర్ లో డేటా రూపంలో మెయింటైన్ చేయాలన్నప్పుడు సమ్ టైమ్స్ ఎఫ్ఐసిఓ ఒక్కటే వర్క్ అవ్వదు. దాంట్లో మళ్ళీ మాడ్యూల్స్ ఉంటాయి మనకి. సిఓ మాడ్యూల్, ఎంఎం మాడ్యూల్, ఎస్డి మాడ్యూల్, క్యూఎం మాడ్యూల్, పిఎం మాడ్యూల్, పిబి మాడ్యూల్, హెచ్సిఎం మాడ్యూల్, వీటితో కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి సాఫ్ట్వేర్. అప్పుడు క్లయింట్ యొక్క అబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ ని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయొచ్చు. ఇంటిగ్రేట్ అవ్వకపోతే ఆ సాఫ్ట్వేర్ సరిగా వర్క్ అవ్వదు. సో దీన్నే ఈఆర్పి సిస్టమ్ ఉంటుంది. ఓకే, సో ఎస్ఏపిలో ఎంఎం మాడ్యూల్ ఉంటుంది, ఎస్డి మాడ్యూల్ ఉంటుంది, క్యూఎం మాడ్యూల్ ఉంటుంది, పిఎం మాడ్యూల్ ఉంటుంది, పిపి, హెచ్సిఎం, ఇవన్నీ సపరేట్ మాడ్యూల్స్. సో వీటికి కొంచెం ప్రయారిటీ తక్కువ ఉంటుంది. మార్కెట్లో ఎఫ్ఐసిఓకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అది చూడండి. ప్రోడక్ట్స్ ఏముంటాయి మనకి? ఎస్ఏపి ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అన్నాం. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో పిఎల్ఎం అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. సో తర్వాత ఎస్ఆర్ఎం అంటే సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఎస్సిఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఆ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఓకే, తర్వాత మనకి మాంగళ్య, ఓకేనా, జ్యువెలర్స్ చాలా ఉంటాయి కదా, జయా లుకాస్, ఇలాన్ని. వాటిలో ఏంటంటే ఇలాంటి సిఆర్ఎం సాఫ్ట్వేర్స్ ని, ఓకే, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ ని, సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ ని, వాటిని యూజ్ చేస్తారు. అన్నిట్లో ఎస్ఏపి అంటే ఎస్ఏపినే యూజ్ చేయరు. దీంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి. ఇండస్ట్రీస్ ని బట్టి మళ్ళీ ప్రోడక్ట్స్ వేరుగా ఉంటాయి ఇంచుమించు. ఓకే, అవి కూడా మీరు గమనించాలి. తర్వాత ఈసిసి స్టాండ్స్ ఫర్ ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటాం. తర్వాత ఎస్ఏపి S/4 హనాలో మనకి సో February 3, 2015లో అంటే వర్షన్స్, ఇప్పుడు ఈసీసీలో వర్షన్స్ ఎలా చేంజెస్ అవుతూ వస్తున్నాయో దీంట్లో కూడా వర్షన్స్ అనేది చేంజెస్ అవుతూ వస్తాయి. ఓకే, మనకి ఈసీసీ 6.0 అనేది 2004లో స్టార్ట్ అయింది, 2014కి ఎండ్ అయింది. ఎండ్ అయినా కూడా దీన్నే ఇంకా కంటిన్యూగా యూజ్ చేస్తూ వస్తున్నారు. అంటే ఇంకా వర్షన్స్ అప్డేట్ చేయకుండా ఆ ఉన్న సాఫ్ట్వేర్ లోనే యూజ్ చేస్తూ సాఫ్ట్వేర్ వస్తున్నారు. సో తర్వాత ఎస్ఏపి R3 సర్వర్స్. ఆర్ అంటే రియల్ టైమ్, 3 అంటే సర్వర్స్. ఓకే, ఎస్ఏపి R1 సర్వర్ ని 1973లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్ఏపి R2 సర్వర్ ని 1979లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్ఏపి R3 సర్వర్ ని 1992లో దీన్ని రిలీజ్ చేశారు. తర్వాత ఎస్ఏపి S/4 HANA 1805 వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినా చెప్పాలి. ఎస్ఏపి ఏ సర్వర్ మీద రన్ అవుతుందంటే R3 సర్వర్ మీద రన్ అవుతుంది అని చెప్పాలి.
ఆర్ అంటే రియల్ టైమ్, 3 అంటే సర్వర్స్. సో దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి. ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ అంటారు. ఆర్కిటెక్చర్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఓకే. సో ఇక్కడ ఏంటి సార్, ఏం చేస్తుంది సార్ అంటే, ఇప్పుడు మనం కంప్యూటర్ అంటే ఏంటి అని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? సో ఇన్పుట్, ఓకే, ప్రాసెసింగ్, అవుట్పుట్ అని ఎలా చెప్తారు? అదే విధంగా ఎస్ఏపి అనేది ఆ 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది. ఆర్ అంటే రియల్ టైమ్, 3 అంటే సర్వర్స్. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రెజెంటేషన్ లేయర్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ డేటా ఫర్ యూజర్స్ అన్నాం. అంటే మీరు చేసే డేటా టైప్ ఏదైతే ఉంటుందో, పర్చేజా, సేల్సా, ఎక్స్పెన్స్ అనేది, అవి ఏవైతే ఉంటాయో సో అవి ఫస్ట్ మీరు ప్రజెంట్ చేస్తారు. వాయిస్ వీటిలో పెట్టుకోండి. ఓకే. మా మీట్లో పెట్టుకోండి బయట ఉంటే. ఓకే. ప్రెజెంటేషన్ లేయర్ అంటే ఏంటంటే మనం మన బిజినెస్ కు సంబంధించి చేసే వర్క్, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డేటా, అది అప్లికేషన్లోకి వెళ్ళి రీడ్ అండ్ రైట్ చేస్తుంది, యాక్సెస్ చేసుకుంది. అది వెళ్ళి ఎక్కడ సేవ్ అవుతుంది? డేటాబేస్ లో సేవ్ అవుతుంది. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇన్పుట్ లో అంటే డేటా ఇస్తారు, అది ఎక్కడ మధ్యలో ప్రాసెసింగ్ జరుగుతుంది సిపియులో, అది అవుట్పుట్ ద్వారా రిజల్ట్ ఇస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ అని చెప్తాం. ఆర్ అంటే రియల్ టైమ్, 3 అంటే సర్వర్స్ అని చెప్తాం. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి. తర్వాత మనకి ఎస్ఏపిలో మోడల్స్ ఉంటాయమ్మా. ఫంక్షనల్ మోడల్స్ ఉంటాయి, టెక్నికల్ మోడల్స్ ఉంటాయి. ఫంక్షనల్ మోడల్స్ వచ్చేసి ఎఫ్ఐ అంటే ఫైనాన్స్ అకౌంటింగ్, సిఓ అంటే కంట్రోలింగ్, ఏఎం అంటే అసెట్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్, డబ్ల్యూఎఫ్ అంటే వర్క్ ఫ్లో, పిఎస్ అంటే ప్రాజెక్ట్ సిస్టమ్, డబ్ల్యూఎం అంటే వేర్ హౌస్, పిఎం అంటే ప్లాంట్ మెయింటెనెన్స్, క్యూఎం అంటే క్వాలిటీ మేనేజ్మెంట్, పిపి అంటే ప్రొడక్షన్ ప్లానింగ్, ఎంఎం అంటే మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇవన్నీ ఎస్ఏపిలో మోడల్స్. వీటన్నిటికీ కూడా సపరేట్ కన్సల్టెంట్స్ ఉంటారు. అదే టెక్నికల్ మోడల్స్ వచ్చేసి అబాప్, బేసిస్, బిఐ, బిడబ్ల్యూ. ఇవి టెక్నికల్ మోడల్స్. టోటల్ కోడింగ్ ఉంటుంది. ఫంక్షనల్ మోడల్స్ లో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇవి రియల్ టైమ్ మోడల్స్. ఓకేనా? కొందరు ఎంఎం నేర్చుకుంటారు, కొందరు ఎస్డి నేర్చుకుంటారు, కొందరు ఎఫ్ఐసిఓ నేర్చుకుంటారు, కొందరు హెచ్ఆర్ నేర్చుకుంటారు. ఓకే, వాళ్ళ చాయిస్, వాళ్ళ యొక్క క్యాపబిలిటీ బట్టి, వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి అది వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎస్ఏపి అనేది R3 ఇంటిగ్రేషన్స్ తో లింక్ అయి ఉంటుంది. అంటే ఏంటి? ఎఫ్ఐ నుంచి సిఓకి ఇంటిగ్రేషన్ చేయడం, ఎఫ్ఐ నుంచి ఎస్డికి, ఎఫ్ఐ టు ఎంఐకి, ఎఫ్ఐ టు హెచ్ఆర్కి, ఎఫ్ఐ టు పీపీకి ఇంటిగ్రేట్ అవ్వడం. అంటే అవసరం వచ్చినప్పుడు ఎస్ఏపిలోనో ఒక పార్ట్ అనమాట ఇవి. ఎస్డి, ఎంఎం అనేటి అవసరమైనప్పుడు ఆ కన్సల్టెంట్స్ కూడా వచ్చి వర్క్ చేస్తారు. పర్చే ఆర్డర్కి, సేల్స్ ఆర్డర్కి వాళ్ళు ఇంక్లూడ్ అవుతారు. అలా ఇంటిగ్రేట్ అవ్వడం, దాన్ని ఇంటిగ్రేషన్స్ అంటారు. సో వరల్డ్స్ లో టాప్ 5 సాఫ్ట్వేర్స్ లో ఈఆర్పి సాఫ్ట్వేర్ ఊరాకిల్, ఎస్ఏపి, జేడి ఎడ్వర్డ్స్, పీపుల్ సాఫ్ట్, ఎపికర్, బ్యాన్. ఈ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అంటాం. ఇవి ఇంటిగ్రేట్ అవుతాయి. జనరల్ సాఫ్ట్వేర్స్ అంటే ఇవి ఇంటిగ్రేట్ అవ్వవు. సాఫ్ట్వేర్ ఏం కొత్త ఆప్షన్స్ చేయలేరు. మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఒరాకిల్, నార్మల్ ఎస్ఏపి, హెచ్పి. ఓకే, ఇది వేరే వచ్చి లింక్ చేయడానికి కుదరదు. సో కాబట్టి వీటిని జనరల్ సాఫ్ట్వేర్స్ అంటాం. టాప్ బెనిఫిట్స్ ఏమున్నాయి? సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కాంపిటీషన్, కొలాబరేషన్, ప్రొడక్టివిటీ, ఫాస్టర్ గ్రోత్, కస్టమర్ సర్వీస్, సేవ్ మనీ. ఎందుకంటే డేటా సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్ ఉందా లేదా, అంటే ఇతర కంట్రీస్ తో మల్టీ కరెన్సీ ట్రాన్సాక్షన్ జరుగుతాయా లేదా. ఓకే, తర్వాత కంపెనీకి సంబంధించిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన డేటా ఇంటిగ్రేట్ అవుతుందా లేదా అనేది కూడా టాప్ బెనిఫిట్స్ వీళ్ళు చూస్తారు. గ్రోతింగ్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, మనీ సేవ్ అవుతుందా లేదా, మార్కెట్ కాంపిటీషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా టాప్ బెనిఫిట్స్ లో పార్ట్ గా చూస్తారు. ఎక్కడెక్కడ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు? టెలికమ్యూనికేషన్, హెల్త్ కేర్,
బ్యాంకింగ్, రీటైల్, ఎయిర్లైన్స్, కన్స్ట్రక్షన్స్, ఇన్సూరెన్స్. ఈ యొక్క బిజినెస్ సెక్టార్స్లలో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్. ఈ ప్లేసెస్లో కంపల్సరిగా వారి యొక్క అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేయాల్సిందే కన్ఫర్మ్గా. తర్వాత ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎఫ్ఐసిఓ. ఫంక్షనల్ అకౌంటింగ్లో జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంటిగ్రేషన్ పార్ట్కి వస్తే FI2CO, FI2MM, FI2SD వస్తుంది. కంట్రోలింగ్లోకి వస్తే కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ అకౌంట్ సెంటర్, ప్రోడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ ఇవంతా వస్తుంది. ఇవంతా మీరు నేర్చుకోవాలంటే 1 year పడుతుంది. కానీ మనకి రియల్ టైంలో అవసరమయ్యే టాపిక్సే మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఎస్ఏపిలో మెయిన్గా క్లయింట్ అనేవాళ్ళు అవసరం. అసలు క్లయింట్ అంటే ఎవరు? ఓకే, ఇతను హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి అంటాం. ఇతని యొక్క డీటెయిల్స్ చూడాలంటే SEC4లో చూస్తాం. ఓకే, సో గైస్, క్లయింట్ అంటే ఎవరు గైస్? మీకు తెలిసిన వరకు చెప్పండి. క్లయింట్ అంటే ఎవరు? అసలు ఎవరిని క్లయింట్ అంటారు? చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. క్లయింట్ అని ఎవరిని అంటారు? ఆ? అన్నా తెలుగు మీనింగ్ కాదు బ్రదర్ అడిగింది. వినియోగదారులు మీనింగ్, కరెక్ట్ మీనింగ్ చెప్పు. క్లయింట్ అని ఎవరిని అంటారు? ఇప్పుడు మీరందరూ నాకేమవుతారు? క్లయింట్సా, సప్లయర్సా, కస్టమర్సా? ఓకే, మీరందరూ నాకేమవుతారు? క్లయింట్స్ అవుతారు. క్లయింట్స్. అంటే మీరు నా దగ్గర సర్వీస్ తీసుకుంటున్నారు. ఓకే, సో క్లయింట్స్ అంటే ఎవరంటే మీరు. అదే మీలాంటి వాళ్ళు వినేవాళ్ళు క్లాసెస్ జాయిన్ అవ్వాలి లేకపోతే నేను ఆన్లైన్ క్లాసెస్ పెట్టగలుగుతానా? పెట్టలేను. అదేవిధంగా మార్కెట్లో ఐటీ కంపెనీస్ అంటే మీరు ఇప్పుడు కోర్స్ నేర్చుకొని నేను TCS కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ఓకేనా, క్యాప్జెమినీలో జాబ్ చేస్తున్నాను, మహేంద్రాలో జాబ్ చేస్తున్నాను అంటారు కదా. ఆ కంపెనీలన్నీ ఏంటి? ఐటీ కంపెనీస్. అవన్నీ థర్డ్ పార్టీ కంపెనీస్. ఆ థర్డ్ పార్టీ కంపెనీస్కి వర్క్ ఉండాలి అంటే క్లయింట్స్ మార్కెట్లో కొత్త కొత్త క్లయింట్స్, కొత్త కొత్త కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు పెడుతూ ఉంటూనే వాళ్ళ వర్క్ ఈ కంపెనీకి అసైన్ అవుతుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. అసలు మార్కెట్లో క్లయింట్సే లేకపోతే మీకు ప్రాజెక్టులు ఉండవు. ప్రాజెక్ట్ లేకపోతే మీకు శాలరీస్ ఇవ్వరు. అలా లింక్ అయి ఉంటాయి. మార్కెట్లో కొత్త కొత్త క్లయింట్స్ దొరుకుతూ ఉంటేనే మీకు వర్క్ ఉంటుంది ఆఫీస్లో. ఆ క్లయింట్స్ లేకపోతే మీకు వర్క్ ఉండదు, జాబులు తీసేస్తారు. అందుకే క్లయింట్స్, కస్టమర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి. వాళ్ళు కనుక లేకపోతే మార్కెట్లో పని ఉండదు మనకి. ఐటీ కంపెనీస్కి పని ఉండదు. అన్నీ సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. విప్రో, ఇన్ఫోసిస్, TCS వీళ్ళందరికీ ఎప్పుడు హైరింగ్ చేసుకుంటారు? మీకు వాళ్ళకు కొత్త ప్రాజెక్టులు ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ప్రాజెక్టులు లేవు అంటే బెంచ్ మీద కూర్చోబెట్టి వర్క్ లేదు, వద్దు, వెళ్ళిపోండి అని చెప్తారు. సో అదనమాట. అలా ఎస్ఏపిలో ఎంతమంది క్లయింట్స్ని క్రియేషన్ చేయొచ్చు? 999 క్లయింట్స్ని ఎస్ఏపిలో క్రియేషన్ చేయొచ్చు. ఓకే, క్లయింట్స్ డేటా ఎన్ని రకాలు? 3 రకాలు. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా. ఈ యొక్క డేటా చూడాలంటే టేబుల్స్లో వెళ్ళి SE69లో ఈ యొక్క డేటాని మనం చూస్తాం. ఓకే, ఓకేనా? సో అదనమాట. ఫస్ట్ కస్టమైజింగ్ డేటాలో ఏంటంటే కాన్ఫిగరేషన్లు చేస్తాం. అంటే పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా ఫస్ట్ కాన్ఫిగరేషన్లు చేస్తాం. అవి చేసిన తర్వాత మీ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు పర్చేజ్ కానీ సేల్స్ కానీ చేస్తారు. అసలు కస్టమైజింగ్ చేయకపోతే ట్రాన్సాక్షన్ డేటా అనేది జనరేట్ అవ్వదు. ఆ ట్రాన్సాక్షన్ డేటా జనరేట్ అవ్వాలి అంటే మాస్టర్ డేటా అవసరం. అంటే ఆ వెండర్స్ ఎవరు, ఓకే, ఆ కస్టమర్స్ ఎవరు, వాళ్ళు ఇండియన్సా, అదర్ కంట్రీ పర్సన్సా, అంటే సప్లయర్స్ ఆర్ కస్టమర్స్, వాళ్ళ యొక్క డేటాని ఫిల్అప్ చేయాలి. ఈ మూడింటి చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపిలో. సో ఈ యొక్క డేటాని ఎక్కడ జనరేట్ చేస్తారు సార్ అంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఈ మూడింటి మీదనే మీరు పని చేస్తారు రియల్ టైంలో. ఈ మూడిట్లో మీకు ఎక్కడైనా కూర్చోబెట్టచ్చు.
డెవలప్మెంట్ లైన్ కూర్చోబెట్టచ్చు, క్వాలిటీలో కానీ ప్రొడక్షన్లో కానీ ఎక్కడైనా మీకు వర్క్ ఇవ్వచ్చు. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్లు చేస్తారు. ఆ కాన్ఫిగరేషన్ అన్ని చేసింది కరెక్ట్ గా పని చేస్తున్నాయా లేదా, టీ కోడ్స్ కానీ స్క్రీన్స్ కానీ కరెక్ట్ గా ఓపెన్ అవుతున్నాయా లేదా, క్వాలిటీ సర్వర్లో టెస్టింగ్ టీం ఉంటుంది, వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. ఎస్, కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అంటే ఆ క్వాలిటీ నుంచి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని ప్రొడక్షన్ సర్వర్ కు పంపిస్తారు. అక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్లు జరుగుతాయి, పర్చేజ్, సేల్స్, ఇన్వాయిస్ అనేది. ఓకే, సో అదే దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇలా జనరేట్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. MAHK 912158 ఇలా మనకి టోటల్ గా 10 డిజిట్స్ తో ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. TR అంటారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే TR. రియల్ టైమ్ లో అవసరమైతే ఇదే TR. ఈ డీటెయిల్స్ చూడాలంటే, రిలీజ్ చేయాలంటే SE09 వెళ్ళి చూడాలి. తర్వాత S4 HANA అంటే ఏంటి? ఫస్ట్ HANA అంటే ఏంటో తెలుసుకోవాలి. హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్ అంటారు. మల్టీ మోడల్ డేటాబేస్ స్టోర్ చేసుకుంటుంది. అంటే నీ కంపెనీలో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, అడ్వాన్స్డ్కు సంబంధించిన కంటెంట్ ఏదైనా ఉన్నా, ట్రాన్సాక్షన్స్ జరిగినా, హై స్పీడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినా మీ సిస్టంలో మల్టీ మోడల్ డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. దీనే HANA అంటారు. హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్ అని చెప్తాం. ఓకే, సో ఇదేంటంటే కాలం ఓరియంటెడ్ ఇన్ మెమొరీ డేటాబేస్ అంటాం. ఓకే, ముందు రో ఓరియంటెడ్ ఉన్నింది EC 6.0లో. S4 HANAకు వచ్చిన తర్వాత డేటా కాలం ఓరియంటెడ్ లోకి మారింది, ఇన్ మెమొరీ డేటాబేస్ అంటాం. వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫీచర్స్ చూడండి. ఇన్ మెమొరీ స్టోర్స్ డేటా ఇన్ మెమొరీ, అలౌయింగ్ ఫర్ ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్. నీ బిజినెస్ లో జరిగే కొంచెం హై లెవెల్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటినే ఇన్ మెమొరీ అంటాం. కాలం ఓరియంటెడ్ లో డేటా సేవ్ అవుతుంది. ఇది మీరు ఫర్దర్ చూస్తారు, డేటా టేబుల్స్ లో చూస్తారు. స్టోర్స్ డేటా ఇన్ కాలమ్స్ విచ్ అలౌస్ ఫర్ ఫాస్టర్ ప్రాసెసింగ్. స్కేలబుల్ కెన్ బి డిప్లాయిడ్ ఆన్ ప్రమిసెస్, ఇన్ ద క్లౌడ్, ఇన్ హైబ్రిడ్ సినారియోస్. మనకి S4 HANAకు వచ్చేసరికి ఆన్ ప్రమిసెస్ అని వచ్చింది, క్లౌడ్ వచ్చింది, హైబ్రిడ్ సినారియోస్ వచ్చింది. వీటి గురించి నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. మల్టీ మోడల్స్ సపోర్ట్స్ రిలేషనల్, డాక్యుమెంట్ స్టోర్, ఓకే, జియోస్పెటికల్, గ్రాఫ్, వెక్టార్ అండ్ టైమ్ సిరీస్. ఈ ఫీచర్స్ ని దీంట్లో యాడ్ చేస్తారు. అంటే డేటా అనేది ఇప్పుడు గ్రాఫ్లలో చూస్తూ ఉంటారు, ఎక్సెల్ గ్రాఫ్లలో చూస్తూ ఉంటారు. ఓకేనా, సో డాక్యుమెంట్స్ రూపంలో ఉంటాయి. ఇలా రకరకాల డేటా ఉంటుంది అనమాట. ఎలాంటి రకమైన డేటా టెక్స్ట్ లో వచ్చినా, ఇమేజెస్ లో వచ్చినా, టేబుల్స్ లో వచ్చినా అన్ని విధాలుగా సేవ్ చేసుకునే కెపాసిటీ మల్టీ మోడల్. బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఇన్క్లూడ్స్ కంప్లైన్స్, హై అవైలబిలిటీ అండ్ ఫుల్లీ మేనేజ్డ్ సెక్యూరిటీ. డేటా స్టోరేజ్ సెక్యూరిటీ కూడా చాలా మంచిగా దీంట్లో హైగా ఇచ్చాడు. ఓకే, ఇదంతా మనకు డేటాబేస్ సబ్జెక్ట్ కిందకి వస్తుంది, మనకు నో నీడ్. తర్వాత S4 HANA, SAP S4 HANA is a business management software that helps companies analyze data and perform transactions in real time. It's an enterprise resource planning system that uses machine learning and artificial intelligence to help businesses streamline their processes అని చెప్పాడు. చూడండి, ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు డేటా సేవ్ చేసుకోవాలంటే SAP సాఫ్ట్వేర్ ఒరాకిల్ కంపెనీది అలాంటి ఏరియా వాళ్ళ ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు అలా లేకుండా మనకు SAPలోనే డేటాబేస్ సాఫ్ట్వేర్ వచ్చింది. మెషిన్ లెర్నింగ్ మీకు సబ్జెక్ట్ ఉంది కదా, మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ ఉంది. ఆ యొక్క ఫీచర్స్ తో డేటా సేవ్ చేసుకునే కెపాసిటీ S4 HANAకి ఇచ్చారు. బిజినెస్ S అంటే బిజినెస్ సైట్, 4 అంటే 4th జనరేషన్ అని చెప్తాం. సో హౌ ఇట్ వర్క్స్ ఇక్కడ చూడండి. ఇన్ మెమొరీ డేటాబేస్ అన్నాడు, ఓకే, క్లౌడ్ అన్నాడు, హైబ్రిడ్ అన్నాడు. క్లౌడ్ అంటే ఏంటి మా అసలు చెప్పండి? క్లౌడ్ అంటే ఏంటి? సో మీ బిజినెస్ లో జరిగే సర్వీస్ ట్రాన్సాక్షన్స్ అయినా, ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్సాక్షన్స్ అయినా, ఓకే, అవి సేల్స్, ఫైనాన్స్, ఆపరేషన్స్ ఏవైనా కానివ్వండి, ఈజీగా ఈ S4 HANA సాఫ్ట్వేర్ అనేది మ్యాచ్ అవుతుంది. సో దిస్ అలౌస్ కంపెనీస్ టు రన్ అనలిటిక్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ సైమల్టేనియస్లీ.
చూడండి, లార్జ్ ఇండస్ట్రీస్లో ఆన్ ప్రెమిసెస్ని యూజ్ చేస్తారు, మీడియం స్కేల్లో క్లౌడ్ని యూజ్ చేస్తారు. ఇంకా రెండు బోత్ హైబ్రిడ్ అంటే బోత్ అంటే అది ఎంత పెద్ద టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయినా కూడా, సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, ఎలాంటి సెక్టార్స్కైనా మనకి S4 హనాలో ఆన్ ప్రామిసెస్, క్లౌడ్, హైబ్రిడ్ అన్నాం. అంటే ఏంటంటే దీన్ని ఫ్యూరీ అంటారు. అంటే మొబైల్స్లో కూడా డేటాని చూసుకోవచ్చు. నువ్వు ఎక్కడో అమెరికాలో ఉన్నావు, నీ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ నువ్వు వాచ్ చేయాలనుకుంటున్నావు, నీకు క్లౌడ్ అంటే నీ డేటా మొత్తం క్లౌడ్లో సేవ్ అవుతుంది. ఏదైనా సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం అయినా కూడా నీ డేటా క్లౌడ్లో సేవ్ అయి ఉంటుంది. ఫ్యూరీ అంటే ఏంటి, మనకి మొబైల్లో కూడా డేటాని చూసుకునే కెపాసిటీ రావడం. హైబ్రిడ్ మోడల్ అంటారు. అంటే స్పీడ్, వర్క్ స్పీడ్, ఓకేనా, ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు హ్యాంగ్ అవ్వకుండా డేటా అనేది స్పీడప్ అవ్వడం. చూడండి ఇక్కడ అన్ ప్రామిసెస్ లో బ్యాటరీ లాగా ఇచ్చాడు, క్లౌడ్ అంటే ఈ విధంగా ఇచ్చాడు. రెండు కలిపి హైబ్రిడ్ లో ఉంటాయి. అంతే కెపాసిటీ ఉంటుంది. మనకి మీ బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ యొక్క డేటా సేవ్ చేసుకునే సిచ్యువేషన్. చూడండి, జనరేటర్ కంట్రోల్ ఓవర్ కస్టమైజేషన్స్ అంటే నీ బిజినెస్ లో జరిగే ఏవైనా కస్టమైజేషన్స్ అంటే అప్గ్రేడేషన్స్ ఉన్న డేటా. అప్గ్రేడేషన్స్ అంటే ఏంటి, వర్షన్స్ చేంజెస్ అవ్వడం. ఇప్పుడు ఎస్ఏపీలో లేని ఫీచర్స్ ఏవైనా కావాలనుకుంటే కస్టమైజేషన్ చేయడం. నీ యొక్క డేటా సెక్యూరిటీ, దాని యొక్క రిక్వైర్మెంట్స్, కంప్లైంట్స్ ఏవన్నా కూడా అన్ ప్రమిసెస్ ద్వారా జరుగుతాయి. కంట్రోల్ చేస్తుంది అన్ ప్రమిసెస్ అనేది. ఒక సాఫ్ట్వేర్లో జరిగే కస్టమైజేషన్ కానీ, అప్గ్రేడేషన్స్ కానీ, డేటా ప్రాసెసెస్ కానీ ఏమైనా ఉన్నాయి అంటే అదంతా అన్ ప్రమిసెస్ కంట్రోల్ చేస్తుంది. క్లౌడ్ అంటే ఏంటి, ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్, లోయర్ ఇనిషియల్ కాస్ట్, ఆటోమేటిక్ అప్గ్రేడ్స్, మోర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ స్కేలింగ్. ఒక ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ మీరు చేస్తున్నప్పుడు మార్కెట్లో కాస్ట్ పరంగా కానీ, ఏదైనా స్మాల్ అప్గ్రేడేషన్స్ పరంగా కానీ, వర్క్ పరంగా కానీ ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ చేయడం, దాన్ని సేవ్ చేయడం, ఇవన్నీ క్లౌడ్ చూస్తూ ఉంటుంది. డేటాని మిస్ మ్యాచ్ అవ్వకుండా. హైబ్రిడ్ అలౌస్ బిజినెసెస్ టు leverage the benefits of both on-premises and cloud deployment, offering a balance of control and agility. అంటే ఇక్కడ మీరు రెండు ఆన్ ప్రామిసెస్, క్లౌడ్ సంబంధించిన డేటా సేవింగ్ లో కానీ, ఫాస్టర్ గ్రోతింగ్ లో కానీ బాగా కరెక్ట్ గా మెయింటైన్ చేసేది హైబ్రిడ్. ఇప్పుడు ఈ వీటి మీద వర్క్ అవుతున్నాయి SAP S4 HANA అనేది. ఆన్ ప్రామిసెస్ లో వచ్చిన మనకి సిరీస్లు చూడండి. SAP S4 HANA ఫైనాన్స్ 1503 మార్చ్ 2015 SAP అప్పుడు స్టార్ట్ అయింది, 2018 వరకు వచ్చింది. క్లౌడ్ రిలీజ్ లో వచ్చేసి మార్చ్ 2016 నుంచి 1603 నుంచి నవంబర్ 2018 ఇంతవరకు క్లౌడ్ సిరీస్ మారుతూ వచ్చాయి. ఇంకా బెనిఫిట్స్ మనం చూసుకుంటే మ్యాన్ పవర్ సేవింగ్, లెస్ ఎర్రర్స్, టైం సేవింగ్, ఈజీ టు ఆపరేట్. ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్, ఒరాకిల్ ఇవన్నీ యూజ్ చేసుకున్నాం అప్పుడు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, హైబ్రిడ్ మోడల్ వచ్చింది. వర్క్ పర్ఫార్మెన్స్, స్పీడ్ ప్రాసెసింగ్, స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్, స్పీడ్ అనాలిసిస్, డేటాబేస్ సిస్టమ్ HDB హైబ్రిడ్ డేటాబేస్ S4 HANAలో. ముందు లైనెక్స్ అవన్నీ ఒరాకిల్ యూజ్ చేసేవాళ్ళం EC 6.0లో. ఎగ్జాంపుల్, ముందు హార్డ్ డిస్క్ ఇలా ఉండేది, ఇప్పుడు S4 HANA వచ్చిన తర్వాత ఇలా చిప్ లాగా వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ అట్లా. ఇంకా లైక్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అకౌంటింగ్ లో ప్రతి బిజినెస్ లో వీళ్ళందరూ ఉండాల్సిందే. ట్యాక్స్ అథారిటీస్, ఇన్సూరెన్స్, జర్నలిస్ట్, బ్యాంక్స్, లీగల్ అథారిటీస్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఆడిటర్స్, వీళ్ళందరూ ఉంటారు. ఎంప్లాయీస్, కంట్రోలర్స్, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ. సినారియో, ఒక బిజినెస్ క్లయింట్ యొక్క సినారియో అంటే మీరు చూస్తే ఫస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్, రిపోర్ట్. ఒక క్లయింట్ ప్రాజెక్ట్ మనకు వచ్చిన తర్వాత మనం బిజినెస్ స్టార్ట్ చేసి ఎండ్ చేసి రిపోర్ట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేదే ఇక్కడ బిజినెస్ సినారియో. ఒక క్లయింట్ అంటే ఆర్గనైజేషన్ యూనిట్, వాళ్ళ బిజినెస్ లో ఉండే వెండర్స్, కస్టమర్స్, వాళ్ళ యొక్క డేటా ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, ఏ విధంగా డాక్యుమెంట్స్ మెయింటైన్ చేసి క్లయింట్ కి సబ్మిట్ చేయాలి ఫైనల్ గా అనేది బిజినెస్ సినారియో. మీరు SAP ఒరిజినల్ సర్టిఫికేషన్ చేయాలంటే 2.5 lakhs నుంచి 3.5 lakhs వరకు అవుతుంది. ఒరిజినల్ సర్టిఫికేషన్ కంపెనీలో చేస్తారు ఇది. అదే అసోసియేట్ సర్టిఫికేషన్ అయితే మాక్సిమం 50K వరకు తీసుకుంటారు ప్రొఫెషనల్ గా. వర్షన్స్ లో వస్తే SAP ERP EHPS 8, అదే S4 HANA వచ్చినట్లయితే
2022 ఫైనాన్స్ ఎస్4 హనాలో వచ్చిన వర్షన్ అది. ఎస్4 హనాలో ఉండే వర్షన్. మనకు ఎస్ఏపి ఓల్డ్లో ఇలా ఉండేది. తర్వాత ఈసీసీ 6.0 స్క్రీన్ ఇలా ఉంటుంది. ఎస్4 హనా స్క్రీన్ ఇలా ఉంటుంది. ఈసీసీ 6.0లో జిఎల్స్ని ఇలా క్రియేట్ చేస్తాం. ఎస్4 హనాలో చూడండి, ఇక్కడ అకౌంట్ గ్రూప్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎస్4 హనాలో? జిఎల్ అకౌంట్ టైప్ అంటే ఆ కింద ఇవ్వాల్సినవి పైన ఇచ్చేసాడు. బ్యాలెన్స్ షీటా, ప్రాఫిట్ అండ్ లాస్ అనేటివి అకౌంట్ గ్రూప్ కింద ఇచ్చాడు. గమనించండి, అంతే. ఇలాంటి ఫీచర్స్ అంతకు మించి ఏమి లేవు కొత్తగా. ఓకే, తర్వాత వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే, టేబుల్స్, మీ డేటా మొత్తం చెక్ చేయాల్సింది ఇక్కడే, ఈ ప్లేస్లో చెక్ చేస్తాం. ఎస్ఏపిలో ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ లాంటివి ఏం కనిపించవు. ఇలా టేబుల్స్లో డేటా సేవ్ అవుతుంది. ఇవే ఫైనల్ అనమాట, టాలీ లాగా ఉండదు. ఇది దీన్నే మనం డెమో అని చెప్పుకుంటాం. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకుంటే యూజెస్ ఏంటి, వాటికి సంబంధించిన మినిమం ఇన్ఫర్మేషన్ లైక్ జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, మోడల్స్ ఎలా ఉంటాయి, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఓకే, ఎస్4 హనా ఏ విధంగా వర్క్ అవుతుంది, ఓకే, జాబ్స్ ఎలా ఉంటాయి, ఓకే, ఫంక్షనల్ మోడల్స్ అంటే ఏంటి, టెక్నికల్ మోడల్స్ అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, ఓకే, ఎక్కడెక్కడ ఎస్ఏపిని యూజ్ చేస్తారు అనేది కూడా టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ గైస్? రిమైనింగ్ గైస్, శారద, వెంకటరమణ, రాజా, సుమ, సత్యనారాయణ, ఎనీ డౌట్స్ మా? క్లియరా? అర్థమైందా? యా యా గైస్, నేను గూగుల్ ఫామ్ ఒకటి ఇస్తాను గ్రూప్లో, అది ఫిల్ చేయండి. మీ అర్థమైంది. మెయిల్కి క్లాసెస్ డ్రైవ్ లింక్ యాక్సెస్ ఇస్తాను, అది యాక్సెప్ట్ చేసుకోండి. వీడియోస్ అన్ని కూడా మీకు డ్రైవ్లోకి వస్తాయి. ఓకే, ఓకేమా. సో ఇది ఫస్ట్ క్లాస్. మనకి ఫస్ట్ 3 days మనకి బేసిక్ క్లాసెస్ ఉంటాయి, థియరీ ఉంటుంది. తర్వాత సిస్టంలోకి మన సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? యా, బై గైస్.